ఈరోజు మనం పిఐకి సంబంధించిన బౌద్ధ కాలంలో విద్యా విధానం గురించి తెలుసుకుందాం. బౌద్ధ విధానం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మతం అనేది ప్రారంభమైంది. మరియు ఈ బౌద్ధ మతం అంటే ఏంటి? మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతమే బౌద్ధ మతం. అంటే ఇక్కడ రావచ్చు, బౌద్ధ మతం అంటే ఏంటి? మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతమే బౌద్ధ మతం. మరియు ఈ బౌద్ధ మతం విద్య ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే ప్రజల వాడుక భాషలోనే బోధన జరపడం. ఏ భాషలో విద్యా విధానం జరగాలి అంటే వాడుక భాషలోనే జరగాలి. మరియు అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడం, ఉచిత భోజన వసతి, జీవహింస నిషేధం వంటి పద్ధతుల ద్వారా ఈ మతం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏ మతం అంటే బౌద్ధ మతం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆసియా జ్యోతిగా పిలువబడే గౌతమ బుద్ధుడిని ఏం పిలువబడతారట? ఆసియా జ్యోతిగా పిలువబడే గౌతమ బుద్ధుడు. ఆసియా జ్యోతిగా పిలువబడే గౌతమ బుద్ధుడి ఆలోచనలు, బోధనలు ప్రజలలో చైతన్యం కలిగించాయి. వీరి విద్య పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. బౌద్ధుల యొక్క విద్యా విధానం ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుందంటే పబ్బజ్జ. ఏది అంటే పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది బౌద్ధుల యొక్క విద్యా విధానం. వీరి కాలంలో విద్య అభ్యసించుటకు కనీస వయస్సు 8 సంవత్సరాలు. ఎంత వయస్సు ఉండాలి ఒక విద్యార్థి అనేది విద్య నేర్చుకోవడానికి? కనీస వయస్సు 8 సంవత్సరాలు. పబ్బజ్జ అనగా ముందుకు వెళ్ళడం. పబ్బజ్జ అనగా ముందుకు వెళ్ళడం. పబ్బజ్జ అనేది పాలి భాష పదం. పబ్బజ్జ అనేది ఏ భాషా పదం అంటే పాలి భాష పదం. పబ్బజ్జ అనే ఉత్సవం జరిగిన తర్వాత గురువు ఏమంటారంటే 3 మాటలు విద్యార్థులచే పిలిచేవారు. ఏమంటే బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే 3 మాటలు విద్యార్థులచే అనిపించేవారు. అంటే ఫస్ట్ ఒక విద్యార్థి కనీస వయసు ఎంత ఉండాలి అంటే 8 సంవత్సరాలు. మరియు వీరి యొక్క ఉత్సవం పేరేంటి? పబ్బజ్జ ఉత్సవం. మరియు వీరి యొక్క భాష ఏంటి? పాలి భాష. మరియు ఆ ఒక గురువు ఆ శిష్యునికి 3 మాటలు విద్యార్థులచే అనిపించేవారు. వీరి కాలంలో ప్రాథమిక విద్యా అభ్యాస కాలం 12 సంవత్సరాలు. ప్రాథమిక విద్యాభ్యాసం 12 సంవత్సరాలు. మరియు ఈ కాలం విద్యా సంస్థలను ఎక్కువగా విహారాలు అని పిలిచేవారు. విద్యా సంస్థలను ఏమని పిలిచేవారు? విహారాలు. విద్యా సంస్థలు ఏమని పిలిచేవారు? విహారాలు. విహారాలు పూర్తిగా గురువుల నియంత్రణలో ఉండేది. అంటే ఈ కాలంలో మొత్తం గురువుల పైననే ఆధారపడిగా ఉండేది విద్యా విధానం. మరియు బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు సమీర్ ఏమని పిలుస్తారట? శిష్యరికంను సమనేరు సమీర్ అని పిలిచేవారు. విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు సమీర్ అని పిలిచేవారు. శిశువుకు 20 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి ఉపసదస్సు అనే ఉత్సవం జరిపి సంఘం పరివారంలో సభ్యులుగా చేర్చుకునేవారు. శిశువుకు 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వయస్సు? 20 సంవత్సరాలు వయస్సు వచ్చే నాటికి ఉపసంపద అనేది ఒక ఉత్సవం అని జరిపి మరియు సంఘంలో ఒక సభ్యుడిగా చేకూర్చునేవారు. ఇవి మొత్తం ఏంటి? బౌద్ధ కాలంలో విద్యా విధానం ఎలా జరుగుతుంది. మరియు వీరి విద్య పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉండాలి కనీసం అంటే 8 సంవత్సరాలు ఉండాలి. పబ్బజ్జ అనగా ముందుకు వెళ్ళడం. పబ్బజ్జ అనేది ఏ భాష పదం అంటే పాలి భాషా పదం అనేది ఉంది. విద్యాదశ. ఈ 20 సంవత్సరాల వయసు ఉన్నత విద్యాదశ. అంటే 20 సంవత్సరాల దశను మనం ఏమని
చెప్పవచ్చు, ఉన్నత విద్యా దశ అని కూడా చెప్పవచ్చు. 20 సంవత్సరాల వయస్సు ఉన్నత విద్యా దశ. తర్వాత 10 సంవత్సరాలు చదివితే సంపూర్ణ సన్యాసి అయి బోధన వృత్తిని చేపడతారు. అంటే 20 సంవత్సరాలు తర్వాత 10 సంవత్సరాలు ఇంకా చదివితే ఏమవుతారంటే సంపూర్ణ సన్యాసి అయి బోధన వృత్తిని చేపడతారు. ఈ 10 సంవత్సరాలు ఉన్నత విద్యలో భాగంగా మతం, తత్వశాస్త్రాలు, ఆయుర్వేదం, సైనిక శిక్షణ వంటి విద్యలను అభ్యసించేవారు. అంటే వీళ్ళు ఏం శిక్షణ అభ్యసిస్తారంటే మొత్తం తత్వశాస్త్రాలు, ఆయుర్వేదం, సైనిక శిక్షణ వంటి విద్యలను అభ్యసించేవారు. ఈ కాలంలో తీవ్రమైన కఠిన శిక్షలు నిషేధం. అంటే ఎలాంటి తీవ్రమైన కఠిన శిక్షలు లేకుండేవి. వీరి విద్యా బోధనలో ప్రాథమిక విద్య పూర్తిగా ప్రజల వాడుక భాష అయి పాలిలో ఉండేది. ప్రాథమిక విద్య విధానం ఎలా ఉండేదంటే వాడుక భాషలోనే జరిగేవి. మరియు అది వాడుక భాష అంటే పాలి భాషలో. ఉన్నత విద్యను మాత్రం సంస్కృత భాషలో అందించారు. ప్రాథమిక విద్య పాలి భాషలో జరుగుతుంది, కానీ ఉన్నత విద్య సంస్కృత భాషలో అందించేవారు. సాధారణ విద్య మాత్రం స్థానిక భాషనే కొనసాగేది. స్థానిక భాష అంటే పాలి భాషలోనే జరిగేది. బౌద్ధ విద్య మూల సూత్రం అందరికీ విద్య అన్న సిద్ధాంతం. అంటే బౌద్ధ విద్య మూల సూత్రం ఏముంది అంటే అందరికీ విద్య ఉండాలి, ఎవరు కూడా విద్య లేకుండా ఉండదు, అందరూ విద్యని నేర్చుకోవాలి అని బౌద్ధుల యొక్క మూల సూత్రం ఉంది. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే నిర్వాణం, మోక్ష సాధనే పొందడం. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన పొందడమే. బౌద్ధ కాలంలో ఉపాధ్యాయులు 2 రకాలు ఉండేవి. అవి ఉపాధ్యాయుడు, ఆచార్యుడు. ఉపాధ్యాయుడు